మాట్లాడటం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నిజంగా ఈ రోజున నేను మరి ఒకసారి ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను, ఇటువంటి విధానాలు ఏ రాజకీయ పార్టీ వాళ్ళు చేసినా సరే, ఏ హీరో కోసం చేసినా తప్పే. వీళ్ళు ఇలా రెచ్చిపోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. చూడండి, ఒక బాధ్యత గల మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అంబటి రాంబాబు గారు పోలీసులతో ఈ విధంగా మాట్లాడుతుంటే ఆయన ఏ విధమైన చర్యలు లేవు. ఇతని పైన చేసినటువంటి ఇటువంటి వాళ్ళని ఇదంతా వాళ్ళకి ఇన్స్పిరేషన్, ఇదంతా ఇన్స్పిరేషన్ అయిపోయింది వీళ్ళకి. ఎట్టా పడితే అట్ట మాట్లాడటం అంటే వీళ్ళు రెచ్చగొట్టేస్తారు, కార్యకర్తలు మాత్రం రెచ్చిపోయి కేసులకు వెళ్తారు. ఇటువంటి పోలీసుల పైన సహజంగా సాధారణ వ్యక్తులు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు పోలీసుల పైన వేలు చూపించి మీదకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే ఊరుకుంటారా పోలీసులు? కాబట్టి ఈ సెలబ్రిటీ ఇది వాళ్ళకు ఉండకూడదు. రాజకీయ నాయకుడు ఎవడైనా సరే, ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడేటువంటి మాట పోలీసులతో పటాపురానికి సంబంధించిన సిఐ గారి పైన రెండోసారి అంటే ఆయన మీదకి వెళ్ళటం, కొట్టబోతున్న విధంగా ప్రవర్తించడం, వేలు చూపించడం, బెదిరించడం లాంటివి. అంటే ఇది నిజం అనుకుంటారు. ఇప్పుడు అంబటి రాంబాబు చేస్తే ఏం చేయలేదు కదా, మేము కూడా ఏమైనా చేయొచ్చు, మేము పొట్టేలు తలగర నరగొచ్చు, కత్తులు తీసుకొని డిస్ప్లే పెట్టొచ్చు. నేను చెప్తా ఉన్నా, నిజంగా మీ రాజకీయ విధానం అయితే మీరు రండి, నాయకులుగా మనం చూసుకుందాం. మీకు దమ్ముంటే మీరు, మాకు దమ్ముంటే మేము. కానీ ఇట్లా కార్యకర్తలు బలి చేయొద్దు. కార్యకర్తలు అన్యాయంగా ఈ రోజున విద్యార్థులు అట్రాక్ట్ అవుతా ఉన్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు గంగమ్మ జాతరలో నరకటం తప్పే ఉంది అప్ప అన్నాడు, అప్పటి నుంచి పైత్యం ఎక్కువ అయిపోయింది, పైత్యం పరాకాష్ఠకు చేరింది, ప్రతి ఒక్కరు ఇది ఫ్యాషన్ అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువకుల పట్ల ఏమాత్రమైనటువంటి వాళ్ళ పిల్లలు, ఇప్పుడు పాము ఏ విధంగా అయితే తన పిల్లలను తాను తింటుందో అదే విధంగా వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే నష్టపోతా ఉన్నారు. ఇది మీరు తెలుసుకోండి. వారి పరిస్థితిని మీరు కొడతా ఉన్నారు. ఎప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని వారిని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. మీ నాయకుడు బయటికి రావాల్సిన అవసరం ఉంది. వారికి మంచి హితబోధ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మేడం, మళ్ళీ ఇస్తాను మీకు టైము, అంటే టైం అయిపోయింది. ఇంకో డిబేట్లో మీకు టైం ఇస్తాను. సారీ ఫర్ టైం ఇవ్వనందుకు. థ్యాంక్ యూ శంకర్ కృష్ణవేణి గారు, మస్తాన్ రావు గారు, అలాగే విజయ్ కిరణ్ గారు, పసుపురెడ్డి సురేష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నందుకు. సో ఓవరాల్గా ఈ డిబేట్ ద్వారా ఒకటే అప్పీల్ చేయడం జరుగుతుంది, ప్యానలిస్టులు కావచ్చు, నేను కావచ్చు. ఏంటి అంటే ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కనీసం ఒక చిన్న ఉద్యోగం కానీ, చదువుకుంటున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు కానీ చాలా ఇబ్బందులకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. సో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మీ నాయకుడి మీద అభిమానాన్ని ఏ రకంగా చూపించవచ్చు, కానీ అది హింసాత్మకంగా మారడం, కేసులు పట్టే స్థితికి రావడం వల్ల మీ జీవితాలు నాశనం అవుతాయి, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి కుటుంబాలు అవస్థలు పడతాయి, ఇబ్బందులు పడతాయి. సో ఆ విషయాన్ని దయచేసి గుర్తించి ఈరోజు మీరు జైల్లో ఉన్నటువంటి సందర్భంలో బెయిల్ కోసం, మీకోసం క్యారియర్ల కోసం మీ చుట్టూ జైళ్ళ చుట్టూ తిరుగుతున్నది మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులే. సో ఆ విషయాన్ని దయచేసి మర్చిపోకుండా ఇలాంటి చేసేటువంటి సందర్భం అభిమానాన్ని అనేక రకాలుగా చూపించవచ్చు. రక్తాభిషేకం చేసే ప్రాంతంలో పాలాభిషేకం చేసుకోండి మీ నాయకుడికి. కానీ ఏ పార్టీ అయినా సరే, ఏ అభిమాని అయినా సరే ఇదే చెప్తున్నాను నేను. సో ఇది ఒక పార్టీ కట్టగట్టేది కాదు. సో మీ భవిష్యత్తు కూడా చాలా ఇంపార్టెంట్. రాజకీయ నాయకులకి ఎన్ని కేసులు ఉంటే వాళ్ళకి అంత అభివృద్ధి ఉంటుంది. మీ మీద ఒక్క చిన్న కేసు ఉన్నా సరే ఖచ్చితంగా మీ భవిష్యత్తు నాశనం అవుతుంది అనేటువంటి విషయాన్ని మైండ్లో పెట్టుకొని ఇలాంటి అంశాలకు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఇది వాళ్ళ టాపిక్ స్టేట్.